హలో! అందరికీ నమస్కారం. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద నమస్కారం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న కాకినాడలో ఏదో ప్రోగ్రామ్ పెట్టాడండి. మాటామంతి, బంతి చేమంతి, పూబంతి అని చెప్పేసి ఏదో ప్రోగ్రామ్ పెట్టాడు. ఆ ప్రోగ్రాంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని వెటకారం చేస్తూ, ప్రతిదీ రాజకీయం ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారిని వెటకారం చేస్తూ ఏం మాట్లాడాడు? ఒక 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి పోక్సో కేసు పెడితే నేను అతన్ని అయ్యో చిన్నపిల్లాడు అని నేను మాట్లాడను, బీర్ బాటిల్తో గొంతు కోస్తే అయ్యో పిల్లోడు అని చెప్పేసి నేను అనను, చెండాలు ఒలుస్తాను, తోలు తీస్తాను, తొక్కినార తీస్తాను, అవి అని మాట్లాడాడు. ఈరోజు నాగరాజు చేశాడు అని చెప్పేసి సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది అని చెప్పేసి వార్తలు చూస్తున్నాం. నాగరాజే కొట్టి చంపాడు, అలాగే ఆధారాల్ని తారుమారు చేశాడు అని చెప్పేసి ఒక పక్క వార్తలు వస్తున్నాయి. అండ్ ఇది మొత్తం ఎపిసోడ్ కూడా మ్యాజిస్ట్రేట్ ముందు వీళ్ళు వెళ్ళకముందే వాళ్ళకు తెలుసు, కానీ మ్యాజిస్ట్రేట్ ముందు కూడా అబద్ధం చెప్పారు. ఎక్కడ సాయి కృష్ణ అంటే ఏమీ నోరు మెదపలేదు, 29 లోపల ప్రొడ్యూస్ చేయాలంటే కూడా వినేసి ఎన్నికొచ్చారు. అది చాలా పెద్ద క్రైమ్ అండి. ఎందుకంటే కోర్టులకు అబద్ధాలు చెప్పడం చాలా పెద్ద క్రైమ్. చనిపోయినాడంటే చనిపోయినాడని చెప్పాలి, లేకపోతే అదృశ్యమైనాడని చెప్పాలి. కానీ 29 లోపల కోర్టులో ప్రవేశపెట్టండి అంటే నోరు మెదపుకోకుండా రావడం ఏంది? ఇప్పుడు 29 లోపల ప్రవేశపెడతారా? లేడు. సాయికృష్ణ ఎప్పుడో చనిపోయినాడు. నాగరాజు చంపాడా, ఇంకొకటి చంపాడా అన్నది ఇంకా కోర్టులు నిర్ణయిస్తాయి. దాని వెనకాల మోటివ్ ఏందన్నది ప్రజలకు కూడా తెలియాలండి. ఎందుకు చంపాడు నాగరాజు? ఊరికేం చంపాడు? ఎందుకంటే ఎంతోమంది నేరస్తుల్ని చూస్తూ ఉంటాడు నాగరాజు. తన కెరియర్లో ఎంతమంది చూస్తాడు. ఇదే ఫస్ట్ లాకప్ డెత్ అనుకుంటా. ఎందుకు చంపాడు? చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏంటి కారణము? అండ్ తెలుగుదేశం వాళ్ళు ఆ అబ్బాయి పైన 23 కేసులు ఉన్నాయి, పోక్సో కేసు ఉంది, మర్డర్ కేసు ఉంది, అది ఇది అని చెప్పేసి ఆ చనిపోయిన వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి చేస్తే, ఈరోజు ఎవరైతే ఆ పోక్సో కేసులో అమ్మాయి అని చెప్తున్నారో ఆ అమ్మాయి బయటకు వచ్చింది. సంచలన విషయాలు చెప్పింది. ఈరోజు ఒక ఛానల్తో మాట్లాడుతూ, ఫోన్లో మాట్లాడుతూ సంచలన విషయాలు చెప్పింది. ఏంటంటే ఆ కేసు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిందంట. ఆ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారంట. వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకుంటామని చెప్తే సాయికృష్ణ ఇంట్లో ఒప్పుకోలేదంట, ఇటుపక్క ఇంట్లో ఒప్పుకోలేదంట. అప్పుడు ఆ అమ్మాయి అండర్ 18 కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోక్సో కేసు పెట్టారంట. అండ్ ఆ అమ్మాయిని రేప్ చేశాడని పవన్ కళ్యాణ్ అన్నాడు. 14 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేస్తే అతన్ని నాయన చిట్టి బుజ్జి అనాలని. ఈరోజు ఆ అమ్మాయి బయటకు వచ్చి క్లియర్గా చెప్తోంది, నన్ను రేపు చేయలేదు, ఏం చేయలేదు. ఇట్లా బయటకు వచ్చేసి నా గురించి చెడ్డగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ ఆల్సో కొంతమంది ఏమన్నారంటే, ఏదో నన్ను అఘాయిత్యం చేశాడు కాబట్టి మా నాన్న సూసైడ్ చేసుకొని చనిపోయారు అన్నారు. అది ఉత్తి అబద్ధము. ఈ పోక్సో కేసు అన్నది 10 ఏళ్ళలో 8 ఏళ్ల కిందట జరిగింది. మా నాన్నకు పెరాలసిస్ వచ్చేసి గుండెపోటు వచ్చి 4 ఏళ్ల క్రితం చనిపోయాడు. మా నాన్న 8 ఏళ్ల క్రితం ఆ కేసు వల్ల చనిపోలేదు. తర్వాత నేను కూడా కోర్టుకు వెళ్ళి నాకేం జరగలేదని కూడా నేను చెప్పాను. అక్కడ మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఏమైనా లైంగికంగా వేధించారా, ఆనవాళ్ళు ఉన్నాయంటే మెడికల్ రిపోర్ట్లు కూడా ఎక్కడా లైంగికంగా వేధించినట్టు ఎక్కడా ఆనవాళ్ళు లేవని మెడికల్ రిపోర్ట్ వచ్చింది. నేను చెప్తున్నాను, సాయికృష్ణతో నేను రీసెంట్గా కూడా నేను మాట్లాడాను. మే 4వ తేదీ కూడా మాట్లాడాను. బావా అని పిలుస్తాను. నాకు పెళ్ళి అయిపోయి నాకు కొడుకు కూడా ఉన్నాడు. నా పరువు ఎందుకు తీస్తున్నారు? మా ఆయనకు నేనేం సమాధానం చెప్పాలి? నేను సాయికృష్ణ ప్రేమించుకున్న వార్త అది నిజమే, కానీ మాకు కుదరక మేము పెళ్లి చేసుకోలేదు, అంతే తప్ప సాయికృష్ణ నన్ను మానభంగం చెయ్యలేదు అని చెప్తున్నాడు. దానిపైనే పోక్సో కేసు ఉంది, ఎప్పుడు 10 ఏళ్ల క్రితం పోక్సో కేసు. సో ఇప్పుడు ఎందుకు అదే పనిగా సాయికృష్ణను అంత బూచిగా చూపిస్తున్నారంటే, ఓకే చంపింది కూడా ఒక కారణం వల్ల చంపినారు. సాంబా టీవీ5 సాంబా చెప్పేది అదే. ప్రజలంతా అంత తండోపతండాలుగా వస్తున్నారు అంటే అసలు నాగరాజు మంచోడు, ఆ యాంగిల్గా చూడాలా అంటే క్షమాభిక్ష పెట్టాలన్నా. ఇప్పుడు ఇక్కడ నాగరాజు ఒక్కడే కాదు, చాలామంది ఇన్వాల్వ్ అయినారు. ఈ విషయం నాగరాజుకు తెలిసినట్లు చనిపోయిన ముందా తర్వాత అన్నది మనకు క్లారిటీ లేదు, కానీ పెద్దలకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పెద్దలకి, రాజకీయంగా అక్కడ రూలింగ్లో ఉన్న పెద్దలకి కూడా తెలుసు. అంటే రాజకీయ నాయకులకు తెలుసు, పోలీసులకు తెలుసు, పాలిటీషియన్స్కి తెలుసు, పొలిటీషియన్ తెలుసు, అందరికీ తెలుసు, కానీ దాచిపెట్టారు. ఇప్పుడు ఎందుకు దాచిపెట్టారన్నది $1 మిలియన్ క్వశ్చన్. అలాగే పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలి. నేను అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నా సచ్చీలతను నేను నిరూపించుకోవాలి, నేను అన్ని నిజాలే మాట్లాడాలి, కేసులో అన్ని లొసుగులు తెలుసుకున్న తర్వాత నేను బయటకు వచ్చి మాట్లాడాలి, ఊరికి అటు ఇటు మాట్లాడకూడదు అంటే 14 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసినారని నీకు ఎవరు చెప్పినాడు పవన్ కళ్యాణ్? నీకు ఎవడు చెప్పినాడు? మీ సోషల్ మీడియాలో చూసి వచ్చి మాట్లాడుతున్నావా? ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఎందుకు ఆ రోజు నిజానిజాలు తెలుసుకోకుండా ఒక 14 ఏళ్ళ అమ్మాయిని సాయికృష్ణ రేప్ చేసినాడని ఎందుకు మాట్లాడాడు పవన్ కళ్యాణ్? రెండోది, నాగరాజు గురించి ఎందుకు నోరే తెరవలేదు పవన్ కళ్యాణ్? అన్నీ తెలిసింటాయి పవన్ కళ్యాణ్కి, ఆల్రెడీ తెలిసింటుంది. ఎందుకంటే అంత అమాయకుడేం కాదు పవన్ కళ్యాణ్.
ఎందుకు మాట్లాడలేదు? అండ్ మూడోది, ఎందుకు సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించలేదు పవన్ కళ్యాణ్? ఎవరో ఒక ఎంపీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అన్న వార్త చక్కర్లు కొడుతుంది. అలాగే పోలీసు పెద్దలకి ఆ ఎంపీకి ఏవో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు వచ్చేసి పోలీసు పెద్దలకు ఏదో చెప్పారు, అందులో భాగంగానే సాయికృష్ణను హింసించి చంపారన్న వార్త కూడా వస్తుంది. మళ్ళీ నేను ఒకటే చెప్తాను, ఇది రాష్ట్ర పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే నిజానిజాలు బయటపడే ఆస్కారం లేదు. లేకపోతే నాగరాజు ఒక్కడు బలిపశువు అయ్యే ఆస్కారం ఉంది. ఇప్పుడు నాగరాజును అరెస్ట్ చేసేటప్పుడు ఇంటి ముందుకు వచ్చి గోల్ చేశారు చూడు, తూతూ మంత్రంగా. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఒక నాగరాజే కాదు చాలా మంది ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలని చెప్పేసి. ఇప్పుడు నిజంగా నాగరాజు మీద అభిమానం, ప్రేమ ఉన్న వాళ్ళైతే ఆ మాట వాళ్ళు మాట్లాడాలి, ఆ పని వాళ్ళు చేయాలి. ఈ సమస్య యొక్క తీవ్రతను నీరుగార్చే ప్రయత్నం అయితే జరుగుతోంది అన్నది ప్రజలందరూ అనుకుంటున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ సమాధానం ఏంటంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఆదేశించడం. అండ్ పవన్ కళ్యాణ్ ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పి తీరాల్సిందే. లేకపోతే పవన్ కళ్యాణ్కు ఏదో తెలిసి దాచిపెడుతున్నాడు అని రాష్ట్ర ప్రజలందరూ అనుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు, బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. సెల్ఫ్ గోల్ వేసుకుంటారో, సమాధానం చెప్తారో మీ ఇష్టం.